సో ఇక్కడ పెట్టడం పెద్ద విషయం కాదు, అది చాలా ఈజీ. పెట్టిన తర్వాత దీన్ని అబ్జర్వ్ చేసే దాంట్లోనే అసలైన విషయం ఉంటుంది. ఎంత మంచిగా ప్రశాంతంగా ఉందామో అనుకున్నా ఇంట్లో ఏవో ఒక డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా? మనస్పర్ధలు అనేవి ఎక్కువైపోయి ఇద్దరి మధ్యలో గొడవలు రావడం అనేది సహజంగా జరుగుతుందా? భార్యాభర్తలు కావచ్చు, పిల్లల మధ్యలో కావచ్చు, రిపీటెడ్ గా డిస్టర్బెన్సెస్ అనేవి మీ ఇంట్లో క్రియేట్ అవుతుంటే వాటికి మీరు ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిందే. నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్న టిప్స్ ని తెలుసుకుని. ఎందుకంటే ఎమోషనల్ గా మీరు వీక్ గా ఉన్నప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, పక్క వాళ్ళతోటి మీ ఆలోచనలు మ్యాచ్ అవునప్పుడు ఆటోమేటిక్ గా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. ఆ డిస్టర్బెన్స్ నుండి మీ ఎమోషనల్ ఎనర్జీ మీరు కోల్పోయి తెలియకుండానే మీ నోటి నుండి కొన్ని నెగిటివ్ వర్డ్స్ పలికే సందర్భాలు వస్తాయి. అలా మీరు పలికినప్పుడు మీరు మీ ఎదుటి వ్యక్తులు ఇద్దరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఆ డిస్టర్బెన్సెస్ నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా ఇంట్లో ఎంతో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇది మీ కంటికి కనిపించదు, కానీ దాని ప్రభావం మీకు ప్రతిరోజు పనిచేస్తూ ఒక గొడవ మొదలైంది అంటే ఆ గొడవ అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది చాలా రోజులు. సో అలాంటి సిచ్యువేషన్స్ ని మీరు ఎలా ఈజీగా హ్యాండిల్ చేయాలి, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. హ్యాపీగా ఇక్కడ నేను షేర్ చేస్తున్న టిప్స్ ని ఫాలో అయ్యి మీ లైఫ్ లో ఎలాంటి మనస్పర్ధలు వస్తున్నా, మీ నోటి నుంచి పొరపాటున ఎలాంటి నెగిటివ్ వర్డ్స్ వస్తున్నా ఆ ఎనర్జీస్ ని మీ ఇంట్లో లేకుండా క్లియర్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనస్పర్ధలు రాకుండా ఏ ఇల్లు ఉండదు, అది కామనే. అయితే కొంతమంది ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మనస్పర్ధలు వచ్చినా సరే కొన్ని ఆలోచనల్ని ఆచితూచి మాట్లాడతారు. కొంతమంది ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా లేని వాళ్ళు తెలియకుండానే నోటి నుంచి నెగిటివ్ మాటల్ని బయటికి రిలీజ్ చేసేస్తూ ఉంటారు, గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటారు, లేదంటే ప్రతిరోజు తిట్టే పనిలోనే, తిట్టే వైబ్రేషన్ లోనే ఉంటారు. అలా ఉన్నప్పుడు ఆ పదాల యొక్క శక్తి ఇంట్లో పనిచేస్తూ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అది మీ పిల్లల విషయంలో అయినా, భార్యాభర్తల విషయంలో అయినా, తల్లిదండ్రుల విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినా సరే. అందుకని మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఇక్కడ నేను షేర్ చేసే టిప్స్ మీకు ఇప్పటికే తెలిసినా గానీ ఈ టిప్ లో నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేస్తున్నాను, అది ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. సో నేను షేర్ చేసే ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ టిప్ ని మీరు ఫాలో అవ్వే ముందు మీరు ఒకటి గమనించండి. మీ ఎమోషనల్ ఎనర్జీస్ బ్యాలెన్స్ కాక లేనిపోని భయాలతో మీరు గట్టి గట్టిగా అరవడం జరుగుతుందా? లేదు అంటే మీరు అంతా ప్రశాంతంగా ఉన్నారు, మీ ఇంట్లో ఎవరి నుంచి ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేవు, కానీ అన్నెసరీగా ఏవో గొడవలు జరుగుతూ ఉన్నాయి సంబంధం లేకుండా థర్డ్ పార్టీ ఎనర్జీస్ తో అని మీకు అనిపిస్తుందా? సో వీటిని చెక్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఇంట్లో మీ ద్వారా ఎమోషనల్ ఎనర్జీస్ ద్వారా నెగిటివ్ క్రియేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మీకు సంబంధం లేకుండా బయట నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు మీ లోపల మీరు ఆలోచిస్తున్న ఆలోచనల ద్వారా. సో అందుకని మీరు బయట నుంచి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, అది దిష్టి గానీ, లేదంటే ఎదుటి వ్యక్తుల యొక్క ఫోకస్ గానీ, లేదా ఎదుటి వ్యక్తులు ఇస్తున్న సలహాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గానీ అయినా వాటిని కూడా మీరు ఈ టిప్ తో క్లియర్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మీ ఇంట్లో డిస్టర్బెన్సెస్ అనేవి మీ ద్వారా వస్తున్నాయా లేదా బయట ఎనర్జీస్ ద్వారా వస్తున్నాయా అనేది చెక్ చేయండి. చేసిన తర్వాత ఈ టిప్ ఫాలో అవ్వండి. మీ ఇంట్లో ఎలా నెగిటివ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకున్నా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ప్లాస్టిక్ గ్లాసెస్ ని ఒక 4 తీసుకోండి. ఇలాంటి గ్లాసెస్ అంటే ప్లాస్టిక్కే అయి ఉండాలి, ఎందుకంటే ఇవి మీరు పాడేసేటట్టు ఉండాలి, తర్వాత మీరు వీటిని ఉపయోగించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసెస్ ని ఒక 4 తీసుకుని కల్లుప్పు ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్ గా దీని నిండా వేయండి. ఈ విధంగా క్రిస్టల్ సాల్ట్ తో మీరు 4 గ్లాసెస్ ని నింపేయండి. నింపిన తర్వాత ఫస్ట్ ఈశాన్యం కార్నర్ అంటే ఈస్ట్ నార్త్ కార్నర్ ఏదైతే మీ ఇంట్లో ఉంటుందో ఆ కార్నర్ లో దీన్ని మీరు ప్లేస్ చేయండి, పెట్టండి. తర్వాత ఆగ్నేయంలో పెట్టండి, ఆ తర్వాత నైరుతి. ఇలా 4 కార్నర్స్ అంటే కిచెన్ ఏదైతే ఉంటుందో అది సెకండ్ ప్లేస్ లో పెట్టాలి. తర్వాత నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్ లో పెట్టాలి. లాస్ట్ గా వాయువ్యం అంటే మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది చూడండి, ఆ కార్నర్ లో. ఇలా 4 కార్నర్స్ లో మీరు ఇలా కంప్లీట్ గా సాల్ట్ ని వేసి ఇలాంటి గ్లాసెస్ తీసుకుని ఇలా కల్లుప్పేసి పెట్టాలి. పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎఫర్మేషన్ ని మైండ్ లో అనుకుంటూ పెట్టాలి. అలా పెట్టినప్పుడే ఇది మీకు బెస్ట్ రిజల్ట్ ని ఇస్తుంది. ఈ ఎఫర్మేషన్ లో ఓన్లీ పాజిటివ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాము, నెగిటివ్ ఎమోషన్స్ గురించి మాట్లాడడం గానీ చేయొద్దు. నా ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ రోజు రోజుకి పెరుగుతుంది, ఈ ఎనర్జీతో మేమందరము ప్రశాంతంగా ఉంటున్నాము.
ఈ మాటను అనుకుంటూ కల్లుప్పుని కార్నర్లో పెట్టేయాలి. సో ఇక్కడ పెట్టడం పెద్ద విషయం కాదు, అది చాలా ఈజీ. పెట్టిన తర్వాత దీన్ని అబ్జర్వ్ చేసే దాంట్లోనే అసలైన విషయం ఉంటుంది. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇంపార్టెంట్ విషయం చెప్తాను అని. ఎప్పుడైనా మీ ఇంట్లో ఏవైనా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కనిపించినప్పుడు కల్లుప్పుని మీరు 9 days కంటే ఎక్కువ ఉంచకూడదు. ఆ 9 days మీరు ఉంచినప్పుడు కూడా మీరు ఉప్పుని గమనించుకుంటూ ఉండాలి. మీ ఇంట్లో పెట్టిన ఉప్పు ఇక్కడ ఇందులో చూపిస్తున్నట్లుగా ఇలా గట్టిగా అయింది అనుకోండి, సో ఏ విధమైన ప్రాబ్లం లేదు. అలా గట్టిగా కాకుండా వాటరీగా వాటర్ వచ్చేస్తున్నట్లుగా అవ్వడము, లేదు అంటే బ్రౌన్ షేడ్ లోకి మారడము, లేదా లైట్ గా పింక్ షేడ్ లోకి మారడము, బ్లాక్ షేడ్ లోకి మారడము, ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం మీరు 2 days కి ఒకసారి దీన్ని తీసేయాల్సి ఉంటుంది. ఎందుకని అంటే మీ ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఫస్ట్ ది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కలర్ షేడ్ అవుతూ ఉంటుంది. గట్టిగా అయ్యి వైట్ కలర్ లోనే ఉప్పు ఉంటే ఏం ప్రాబ్లం లేదు, దాన్ని మీరు అలా ఉంచేయొచ్చు 1 month వరకు అయినా. ఒకవేళ ఇది గనక వాటరీగా అయింది అంటే వెంటనే మీరు దాన్ని పాడేయాలి. ఇంట్లో ఉండే డస్ట్బిన్ లో కాకుండా బయట ఉండే డస్ట్బిన్ తో గ్లాస్ తో సహా పాడేయండి. మళ్ళీ కొత్తగా ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ నిండా ఉప్పేసి పెట్టండి. సో ఈ విధంగా మీరు కంటిన్యూస్ గా అది మళ్ళీ ఇలా గట్టిగా అయ్యేంత వరకు పెడుతూ ఉన్నారు అంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా క్లియర్ అవుతుంది. ఉప్పు గట్టిగా ఉంది అని అనిపిస్తే మీరు మంత్లీ ఒకసారి మార్చొచ్చు. మీ ఎనర్జీస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా కూడా అవుతాయి. ఎమోషనల్ గా మీరు స్ట్రాంగ్ అవుతారు, లేదా నెగిటివ్ ఎనర్జీస్ బయట నుంచి ఏమైనా వస్తున్నా కూడా అవి క్లియర్ అవుతాయి. సో ఈ కల్లుప్పుని మీరు గమనించినప్పుడు మాత్రమే దీని రిజల్ట్ ని కరెక్ట్ గా తీసుకోగలుగుతారు. కాబట్టి ఎవరింట్లో అయినా మనస్పర్ధలు ఉన్నాయి అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈ టిప్ ని ఫాలో అవ్వి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని క్లియర్ చేసుకోండి. కల్లుప్పులో చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పటికే చాలా వీడియోస్ ద్వారా నేను షేర్ చేశాను. కమింగ్ డేస్ లో కూడా మీకు ఇలాంటి బెస్ట్ టిప్స్ ని నేను షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. అవర్ డ్రీమ్ 8888 ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీకోసం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేస్తున్నాను. అలాగే నేను కమింగ్ డేస్ లో ఒక చాలా అసలు ఇంకా తిరుగులేని క్లాసు ఐ యామ్ ఏ మిలీనియర్ అని ఒక పవర్ఫుల్ క్లాసు 3 months కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేసేలాగా మార్నింగ్ బ్రహ్మముహూర్తం సమయంలో కండక్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్ ని ఎవ్వరూ మిస్ అవ్వద్దని చెప్తాను. సో ఈ క్లాస్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసుకుని మీ లైఫ్ ని మీరు ఖచ్చితంగా మార్చుకోవడానికి వెంటనే మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వి పాజిటివ్ సోల్స్ ఉన్న కనెక్షన్ లో మీరు కూడా ఎంటర్ అయ్యి మీ లైఫ్ లో కూడా మీరు పెట్టుకున్న పెద్ద డ్రీమ్స్ ని గోల్స్ ని ఈజీగా మేనిఫెస్ట్ చేసి ఐ యామ్ ఏ మిలీనియర్ అనే ఎమోషన్ ని మీరు తీసుకునేలాగా ప్రతిరోజు అటువంటి పరిస్థితికి వెళ్ళండి. ఈ క్లాస్ యొక్క డీటెయిల్స్ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.